కామారెడ్డి జిల్లా బీవిపేట మండల కేంద్రంలో మల్కాపూర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ స్థిర ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం గోపూజ, గురువందనం, గణపతి పూజ, పుణ్యవచనం, పంచాంగ ప్రశంస, అంకురారోహణం, ఋత్వికారణం, యాగశాల, యోగిని వాస్తు క్షేత్ర పాలక నవగ్రహ సర్వస్తోభద్ర మండప ఆవాసనం, ప్రధాన తలస్థాన అవాహిక దేవత పూజ జరపబడును. సాయంత్రం 4 గంటలకు అగ్ని ప్రతిష్ట, గణపతి హోమం జరుగును. సాయంత్రం 6 గంటలకు జలాదివాసం జరపబడును. తదుపరి తీర్థ ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. పసుపు పెట్టు జ్ఞానాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ. అది శ్రీరామ పరిపాతయ. దండం పెట్టుకోండి, చెప్పండి. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శుభం ఏస్యాత్ అతః శాంతిం ప్రయచ్చమే. దండం పెట్టుకొని మెల్లి ఆగపడకుండా 3 ప్రదక్షిణాలు చేయండి. కుదురు తొక్కడని పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాపసంభవః గ్రహిమాంకం యాదేవి శరణాదౌత్రే అన్యథా శరణం నాస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సురేశ్వరి గోమాత్రే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఆవును ముట్టకుండా ప్రదక్షిణం చేయండి. అది బెదురుతున్నది మందిని చూసి. మనకే తాంబూల సర్వధారణ పరికల్పయామి నమస్కరోమి. సంకల్పిత ఆంజనేయ స్వామి దేవాలయే స్థిర యంత్ర ధ్వజ వాక్యే కర్మణి శుద్ధి కర్మణి మహాజనాన్ నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్ష ఆనాయ ఆయుష్పతే స్వస్తి భవంతః భ్రువంతు. ఆయుష్మతే స్వస్తి. మళ్ళీ చెప్పండి. మహ్యం సహ కుటుంబాయ సంకల్పిత మమ గ్రామే ఆంజనేయ స్వామి దేవాలయే యంత్ర ధ్వజ ప్రతిష్ఠ యాగాఖ్యే కర్మణి వృద్ధి కర్మణి మహాజనాన్ నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షం ఆనాయ ఆయుష్మతే స్వస్తి భవంతః బ్రువంతు.
ఆయుష్పదే స్వస్తి మళ్ళీ చెప్పండి మఖ్యం సహ కుటుంబాయ సంకల్పిత మమ గ్రామే ఆంజనేయ స్వామి దేవాలయే స్థిర యంత్ర ధ్వజస్తంభ ప్రతిష్ఠ యాగాఖ్యే కర్మణి శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణి మహాజనాన్ నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షం ఆనాయ ఆయుష్మతే స్వస్తి భవంతః బ్రువంతు ఆయుష్మతే స్వస్తి స్వస్తి భవంతో బ్రువంతు స్వస్తి. నమస్కారం చేసుకోండి. దీనికి అర్థం ఏంటయ్యా అంటే మా ఇంట్లో మన ఊర్లో మన గ్రామంలో ఎప్పటికీ శుభ కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి అని మీరు దేవుడు ప్రార్థన చేసుకున్నారు. అట్లాగే అటువంటి శక్తిని మీకు ఇవ్వమని చెప్పి మంచి దండం పెట్టుకోవాలి మనస్ఫూర్తిగా. నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రసామరామి అర్ఘోదర పూజాధ్యక్షతాన్ని సమర్పయామి. అస్య స్మృత్యా రామో గోగో పవత్పూర క్రియాదిషు గుణం సంపూర్ణదాయ అత్యోన్నతమగణాధిపం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూతం యాగ అపరిపూర్ణస్తే అనయా ధ్యానావాహనాభి సురసముదార పూర్యా భగవాన్ సర్వాత్మధారం శ్రీ మహాగణపతి సుప్రీనాథో చక్షోదం విసర్జయేత్. భూమిం ప్రార్థ్య మహేజ్యో పృథివీకరేమ యజ్ఞవిషదాం మృగాన్నో పర్యభిః వస్త్రోభివృష్య అభివస్త్రాసుసనాన్యసాభిషేనో సుఖా పూయమానః అభిచంద్రాభృతమేనో హిరణ్యాభిష్వానిసునో దేవసోమ ఓషధయः సమ్మదంతే సోమయధారాజ్ఞాః తస్మై కరోతు బ్రాహ్మణస్తవం రాజన్ పారయామసి. ఆకలశే బృహస్యతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాహం ఇమం మే గంగే యమునే సరస్వతి శుద్ధిస్వామృష్ణ్య అభిజ్ఞ ప్రభజ విదస్తయాగ్నేయ సుసోమయ. ఓం బ్రహ్మే జ్ఞానం బ్రహ్మ స్థాపితం సురసోరేణ సపత్రియార్వాసి విష్ణాః సురసయో రుజోశివః వాక్యజే ఫలానః యజ్ఞేమహే ప్రసన్నో సద్గన్నయే భూష్పదే దక్షిణేశ్వరాస్పృశనాభాహయ స్థాపయామి ఆవాయబ్రహ్మాస్తు బ్రహ్మే నమః బ్రహ్మయాత్మే గంధం పరికల్పయామి అమాగాత్వాత్మే పుష్పం పరికల్పయామి అమాగాత్వాత్మే పరికల్పయామి సందేశత్వాత్మే పరికల్పయామి అమృతాత్వాత్మే అమృతపహారాన్ పరికల్పయామి సంసరత్వాత్మే తాంబూలాని సర్వోపచారాన్ పరికల్పయామి. లక్ష్మీనారాయణాభ్యాం నమః వామహేశ్వరాభ్యాం నమః వాణీహన్యగర్భాభ్యాం నమః శ్రీ బృందరాభ్యాం నమః పరమదేవ ప్రతిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః. అందరూ నమస్కారం చేసుకోండి. చెప్పండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. మళ్ళీ కళ్ళు మూసుకొని మీ తల్లిదండ్రులకు గురువు గారికి ఇంటి దేవుడికి వచ్చిన బంధుమిత్రులకు అందరికి నమస్కారం చేసుకోండి. వచ్చిన బ్రాహ్మణం పెట్టుకోండి. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వైరుభ్యో నమో నమః. అవనికృతమండల కమలముకురశీర్షమంజలీకుం శిరస్యాదాయ దక్షిణేన పాలన సువర్ణపూర్ణకలశంత్వా దీర్ఘానాగానభ్యో గురయః తేన విష్ణుపురాణి చ తేనాయుప్రమాణేన పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయ వస్తు శివృత్వా భవద్భ్యోజ్ఞాన పుణ్యం పుణ్యాహం వాదేశ్వే. వాత్స్యతాం భద్రంకరణే విష్ణుయామి దేవాః భద్రం పశ్యేమాచిరేత్రాః స్థిరంగే సుష్ఠుభావం తమభే ఉదయమయేవహితన్యవాయుః ధృవినోదాభ్యుమస్సురస్య ధృవినోదాసనస్య ప్రియం ధృవినోదాదేవతేమిషన్నోధృవినోదారాస్తే దీర్ఘమాయుః శ్రీరాంస్తాత్త. అంటే మా ఇంట్లో అని ఈ మంత్రాన్ని వినుకుంటూ మీ ఇంట్లో శుభంగా అని చెప్పి మేము చెప్తుంటాము. మీరు మమ గృహే అనుకుంటూ ఉండాలి. శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వశివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు ధర్మ సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు వే సమృద్ధిరస్తు సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఐశాన్యాం బహిర్దేశే హరిష్టరిరసనమస్తు యత్తాలం తత్ప్రతిహతమస్తు కలసే యత్సేవస్తు శుక్లాంగాయ బుధ బృహస్పతి శనేశ్వరాహుకే సోనుద
ऐक्यपुरोगा सर्वे ग्रहाः प्रीयन्ताम् अव्यच्छन्दायस्याचार्यायदाज्ञाक्षराश्च प्रीयन्ताम् ब्रह्मणाश्च प्रीयन्ताम् ब्रह्म विष्णुमहेश्वराश्च प्रीयन्ताम् श्रद्धामेधे प्रीयताम् वेदां भगवान् नारायणः वेदां भगवान् पर्जन्यः वेदां भगवान् पितामहः वेदां भगवान् स्वामी महासेनः सत्या एता आशिस्सन्तो पुण्याः काला वाच्यन्ताम् उद्गादो सुगमसाङ्गासि ब्रह्मपुत्रे वसमश्रुगुंसि विषयो वनिर्वीच्या सुरजो अनुशकुने भद्रमावता विश्वदो अनुशकुने पुण्यमावता राज्यजायते राज्याः पुण्यलक्ष्मीः पुण्यलक्ष्मीं सम्भावयति पुण्यां लक्ष्मीं संस्कुरुते पुण्यं नक्षत्रम् प्रशमनं त्रैलोक्यस्य अखिलेश्वरी एवमेव मया कार्यम् अस्मतो वैरि विनाशनं नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्मताम् దండం పెట్టుకోండి అన్ని బాధలు తొలగించి చక్కని ఆయురారోగ్యాలు దండం పెట్టుకోండి అమ్మవారికి महागौर्ये नमः प्रार्थना नमस्कारान् समर्पयामि भावः आत्म नमस्कारान् समर्पयामि गुरुपूजया महागौरी देवता प्रीयन्ताम् మా గ్రామ పెద్ద మనుషుల సమక్షం మరియు గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమానికి మేము అడగగానే ధ్వజస్తంభాన్ని ఇచ్చినటువంటి పెరమల్ల గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు మా గ్రామానికి చెందినటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారవేత్తలు కానీ అడగగానే చందాలు ఇచ్చి ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఈ గ్రామం తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమం 3 రోజులు నిష్ఠలతో చేస్తున్నామని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. ప్రతి దాతకు పత్రికలు పేరు పేరున ఇచ్చినాం కాబట్టి వారందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఈ శుక్రవారం రోజు అందరూ హాజరు కావాలని మనవి చేస్తున్నాము. మరియు గ్రామ పెద్దలు ఎవరైనా ఏది నిబంధన ఏదైనా నీతి నిజాయితీతోటి 3 రోజులు ఉండాలని గ్రామ పెద్దలను అందరినీ కోరుతున్నాము. మీరు ఏమి అనుకోకుండా అందరు వచ్చి మంచి నీతి నిజాయితీతోటి 3 రోజుల ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మనవి చేస్తున్నాము. జై శ్రీరామ్. గురుభ్యో నమః. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణ భవేత్. మన కామారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో బీబేట్ మండల్ మల్కాపూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో జీర్ణోద్ధరణ చేసేటువంటి ఆ ధ్వజస్తంభాన్ని కళాపకర్షణ చేసి మళ్ళీ నూతనంగా జీవధ్వజాన్ని స్థాపన చేయడానికి గ్రామస్తులందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతముగా 3 రోజుల్లో నిర్వహించబోతున్నారు. అందులో మొదటి రోజు ఈరోజు గోపూజ, గురువందనము, గణపతి పూజ, పుణ్యాహవాచనము, మృత్యుపరణము, రక్షాబంధన ఇత్యాది కార్యక్రమాలు, అలాగే అగ్ని ప్రతిష్టాపన, మహాగణపతి హోమంతో మొదటి రోజు కార్యక్రమము, అలాగే మొదటి రోజు సాయంత్రము జలాధివాసము. ఆ యొక్క జీవధ్వజాన్ని మొత్తం కూడా ఈరోజు రాత్రంతా నీళ్ళలో పడుకోబెట్టి, అలాగే రేపు మర్నాడు ఉదయాన్నే మహాస్తపన కార్యక్రమము, అలాగే మూలమంత్ర హోమాలు, ధాన్య శయ్య ఫల పుష్ప హిరణ్యాధివాసములు రేపు ఉంటాయి 2వ రోజు. అలాగే శుక్రవారం రోజున ఉదయము ధ్వజస్తంభ ప్రతిష్టాపన, గర్త సంస్కారము, యంత్రస్థాపన, దృగ్బలి, మహాపూర్ణాహుతితో ఈ యొక్క వైదిక కార్యక్రమం అంతా కూడా సంపూర్ణమవుతుంది. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటల నుంచి గ్రామస్తుల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ 3 రోజులు ఈ గ్రామస్తులందరూ కూడా ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో
ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబోతున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క మల్కాపూర్ గ్రామానికి విచ్చేసి ఆంజనేయ స్వామి వారి కృపకు సంపూర్ణ పాత్రలు కాగలరు. గ్రామం హనుమాన్ టెంపుల్కు మేము గ్రామ పెద్ద మనుషులు అందరు కలిసి సర్పంచ్, గ్రామ పెద్దలు, కమిటీ పెద్దలు అందరు కలిసి మేము ఈ గజస్తంభము కొత్తది వేయాలని నిర్ణయించినాము. కాబట్టి మాకు విరాళాల సహాయంతో, మా దగ్గర డబ్బులు కూడా ఏం లేకుండే, అందరి పెద్దల సహాయంతో, దాతల సహాయంతో పెరుమల్ల గారు కూడా మాకు ఆయన దాతగా ఈ గజస్తంభం ఇచ్చి ఉన్నాడు. ఆయన సహకారంతో మేము మళ్ళా వేరే వాళ్ళ దగ్గరికి పోయి మేము అడిగిన కాడ ఎవరు కాల్ చేయలేదు. వారి సహకారంతో మేము ముందుకెళ్ళాము. మా దగ్గర ఏం డబ్బులు లేకుండే ఇప్పుడు మేము అనుకున్న దానికంటే ఆంజనేయ స్వామి దయ వల్ల డబ్బులకు ఇబ్బంది లేకుండా, కొరత లేకుండా వచ్చినాయి. కాబట్టి మేము ఊరు పెద్ద మనుషుల సహకారంతో బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమం చేయాలని ఆ యొక్క ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాం. ఆ యొక్క నమస్కారాలు. పెద్దలందరూ ముందుకొచ్చి పెరుమల్ల గారిని అడగానే గజస్తంభానికి ఆయన గజస్తంభం ఇప్పించగలగడం జరిగింది. మేమందరం చందలకు తిరిగి మా గుడి ఎంతో రంగరంగ వైభవంగా గజస్తంభాన్ని ప్రతిష్టాపన చేసుకుంటున్నాము. ఈ 3 రోజుల పండుగ కన్నుల పండుగ జరుపుకుంటామని గ్రామ ప్రజలందరం కలిసికట్టుగా నియమనిష్టతోటి అందరము బాధ్యతాయుతంగా ఉంటామని కోరుకుంటున్నాం.